విక్రమార్క గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పైన, హరీష్ రావు గారి పైన, మా యూనియన్ పైన అనేకమైనటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదే విధంగా ఈ సంస్థ యొక్క మనుగడ కావచ్చు ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచించినట్టయితే చాలా దారుణం. ఇలా మేమేదో బాగా గొప్పలు చేసినట్టుగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా సిగ్గుసేటు. కొన్ని విషయాలు చూసినట్టయితే ఆయన ఏం మాట్లాడుతుండంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై పనిచేస్తున్నది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడేందుకు కనీసం ఇంగితం అన్న ఉండాలి. ఎందుకంటే మేము అధికారంలో లేం, మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పార్టీ, మీరు కుమ్ముక్కై పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంలో మీరు చిట్టా పొట్టాలు వేసుకొని పనిచేస్తున్నారు అనడంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్ననాడు, ఆ రోజు సింగరేణి ప్రాంతంలో వచ్చేటువంటి కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగరేణి సంస్థకే చెందాలి, అది న్యాయం. 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో బొగ్గు వెలికితీతలో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థ కాపాడబడాలి. ఈ ప్రాంతానికి లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక సంస్థ అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్ కు వ్యతిరేకంగా అది మా ప్రాంతంలో వర్తించొద్దని ఆనాడు కోల్ బ్లాక్స్ మరి టెండర్లు అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు, కోయగూడెం 3 కావచ్చు, సత్తుపల్లి 3 కావచ్చు, మరి టెండర్ ప్రక్రియ అయిపోయినప్పటికీ ఇక్కడికి ఎవరు వచ్చినా మేము పనిచేయనీయం, ఇది సింగరేణి సంస్థకే చెందాలి, సింగరేణి సంస్థ ద్వారానే ఈ ప్రాంతంలో ఈ కోల్ బ్లాక్స్ అన్ని కూడా వెలికి తీయబడ్డాయి, వాళ్ళ శ్రమ ఉన్నది, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థ అని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా మీరేం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మరి ప్రైవేట్ వ్యవస్థను ప్రోత్సహించి స్వయంగా నేను ఇలా విక్రమార్క గారిని అడుగుతున్నా, మీరు కిషన్ రెడ్డి గారు చెట్టాపట్టాలు వేసుకొని హైదరాబాద్ లో ఈ టెండర్లు పిలిచినటువంటి మాట వాస్తవం కాదా? మేము ఆనాడు పోరాటం చేసి ఆపినటువంటి వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీరు కాదా? ఇవాళ కార్మికులకు సింగరేణి సంస్థకు నష్టం చేసింది మీరు కాదా? ఈ సంస్థలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలను బయట పెడితే ఆయన అబద్ధాల రావా, నువ్వేమో నిజాల రావా? నువ్వు చెప్పిన మాట నీకు ఒకసారి గుర్తుందా విక్రమార్కం అన్నా? ఏమన్నావు నువ్వు? కార్మికులకు సంబంధించినటువంటి మెడికల్ బోర్డును మేము నెలకు 2 సార్లు 3 సార్లు నిర్వహించి ఈ మెడికల్ బోర్డును కంటిన్యూ చేస్తామని చెప్పినావు, చేసినవా? ఇలా మా దగడుకు కదా నువ్వు వచ్చి ఇలా సర్టిఫికెట్లు పంచిపోయినావు 335 మందికి. హరీష్ రావు దగడుకు కదా, బీఆర్ఎస్ పార్టీ దగడుకు కదా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేసినటువంటి పోరాట ఫలితం కదా ఇది. లేకపోతే నువ్వు వచ్చి సర్టిఫికెట్లు ఇస్తువా? 2 సంవత్సరాల నుంచి వెయిటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫిట్ అయి ఎందుకు ఇవ్వలే ఉద్యోగాలు? ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలే? ఇలా బుడిబుడి మాటలు చెప్పుకుంటూ వచ్చి మా ప్రెషర్ తోటి ఇలా నియామక పత్రాలు ఇచ్చి తిరిగి మాట్లాడుతున్నారు. కాబట్టి ఉదాహరణకు ఈ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి టెండర్ శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? ఇది ముఖ్యమంత్రి సోయాన బ్రాహ్మర్ది సృజన్ రెడ్డి. ఎంతకినా ఈయన టెండరు ప్లస్ టెండర్ ఎంత? 13% ప్లస్ టెండర్. అదేవిధంగా ఆర్జీ ఓసీ 2 5% ప్లస్ టెండర్.
ఎస్ఆర్పి ఓసీ 2 8% ప్లస్ టెండర్, మనుగూరు ఓసీ 10% ప్లస్ టెండర్, కేటీకే ఓసీ 3.8% ప్లస్ టెండర్ పడ్డాయి. ఇవన్నీ మీ మోసం దగ కాదా? ఈ సింగరేణి అమ్మే ప్రయత్నం కాదా? మీ ఆనువులకు కట్టబెట్టినటువంటి విధానం కాదా? మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పండి. జరిగినటువంటి ఆర్జీఓసి 3 22% మైనస్ టెండర్. ఇగో ఇది మా గవర్నమెంట్ లో జరిగినటువంటిది. అదే విధంగా 24లో జరిగిన ఓసీ 1 టెండర్ 26% మైనస్ టెండర్. ఇక మీరు దొంగలా కాదా? దీన్ని బట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఇలా వచ్చి గద్దల్లాగా ఈ సంస్థను మరి దోపిడీ చేస్తున్నారు అని మాట్లాడితే అధికారంలో ఉన్నది మీరు, మా ప్లస్ టెండర్ లేస్ మీ వాళ్ళకందరికి కట్టబెట్టేది మీరు, గద్దల్లాగా దోపిడీ చేసేది మీరు, గజల దొంగల్లాగా కోల్ సంస్థను సర్వనాశనం చేసేది మీరు. ఇగో ఇది ఉదాహరణ. దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే నీతి నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.